గోదావరి ఇంటి రుచుల ఛానల్కి స్వాగతం అండి. నా పేరు సాంబశివ. నా పేరు పెహాద్ అండి. అదండి ఈరోజు 5వ ఎపిసోడ్ భీమవరం రొయ్యల బిర్యానీ అండి ప్రత్యేకంగా చేయబోతున్నాను. అందుకోసం మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తెచ్చాం, అదే విధంగా కొత్తిమీర తెచ్చాం, నిమ్మకాయలు తెచ్చాం, బోల్ సరుకులు తెచ్చాం. దానికి కావాల్సిన అన్ని తెచ్చుకోవాలి, మరి తెచ్చుకోకుండా ఇప్పుడు మా బావగారు చేస్తాడండి, మా కమ్మగా బహు బేసిక్ గా చేస్తాడండి. మనం కుమ్మి పెడదాం. రొయ్యల బిర్యానీలు మనం ఎప్పుడు చేసుకునే విధానంలో కాకుండా ఈ భీమవరం రొయ్యల బిర్యానీ మళ్ళీ ప్రత్యేకంగా ఉంటదండి. అసలు మీరు చూడగానే నోట్లో నీళ్లు ఊరిపోతాయి, అంతే అండి. ఇప్పుడు ఊరిపోతున్నాయి అండి. బిర్యానీ ఈజీగా చేసుకోవడం ఎలాగో పక్కా కొలతలతో చెప్తానండి. జాగ్రత్తగా చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 బిర్యానీలు వస్తాయండి, మిస్ అవ్వకండి. ఇది 5వ బిర్యానీ, 15 ఉన్నాయి. ఒకదాని మించి ఒకటి ఉంటాయండి. మరి నిన్న తిన్న బిర్యానీ ఇంకా నోట్లోనే ఉందండి మనోడికి. బేవు అన్నాడు పొద్దున్న. అదే ఆ కొత్తిమీర అది నీటి బిర్యానీ అదగొట్టాడు నిన్న. కడిగేసి లైన్ లో పెట్టేస్తున్నా. ముందుగా 1 లీటర్ నీళ్ళు పెట్టానండి. దీంట్లో 1 చెంచా ఉప్పు వేసుకుందాం. తొక్క తీసిన రొయ్యలండి కేజీ తీసుకున్నాం మేము. శుభ్రంగా ఉప్పు వేసి 2 సార్లు కడిగేసుకొని వీటిని ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉడికించుకోవాలండి. రొయ్యల్ని ఫస్ట్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఈ ఉడుకుతుండగానే 1 నిమ్మ చెక్క పిండుకోవాలండి దీంట్లో. ఎందుకంటే ఒక 5 నిమిషాలకి రొయ్యలు ఉడికినాయండి. దింపేసి రొయ్యలు తీసేసుకుందాం నీళ్ళలోంచి. ఇప్పుడు ఈ భీమవరం బిర్యానీ కోసం 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నామండి. 3 గ్లాసులు అంటే 3/4 కేజీ అనమాట. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండుకోవడానికి ఎసరు కోసం నీళ్ళండి. గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసులకు గాను 4.5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు 1 బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ ముక్క, 2 యాలకులు, 5 లవంగాలు, 2 స్టార్ పూలు, 1 జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, 1 చెంచా షాజీరా, 1 చెంచా రాతి పువ్వు, రుచికి సరిపడా ఉప్పు 3 చెంచాలు పడుతుందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 చెంచా నెయ్యి, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు. 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా. 3/4 కేజీ అంటే 3 గ్లాసులు అండి. 3 గ్లాసులకు గాను మనకి 4.5 గ్లాసులు ఎసరికి నీళ్ళు కావాలండి. 3 గ్లాసులు మామూలు నీళ్ళు తీసుకున్నాను. 1 గ్లాసున్నర మనం రొయ్యలు ఉడకబెట్టుకుని నీళ్ళు ఉన్నాయి కదండి, ఇవి గ్లాసున్నర వేసానండి. ఈ రొయ్యల ఫ్లేవర్ అది కూడా మంచి బిర్యానీకి బాగా పట్టుద్దండి. అందుకోసం ఇది 1 గ్లాసున్నర వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ భీమవరం రొయ్యల బిర్యానీకి సీక్రెట్ ఒక మంచి మసాలా తయారు చేయబోతున్నాం అండి. 10 ఎండుమిర్చి, 1 జాపత్రి, 2 స్టార్ పూలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 అర స్పూన్ మిరియాలు, 1 అర స్పూను రాతి పువ్వు, 2 యాలకులు, 1 చెంచా జీలకర్ర, 3 చెంచాలు ధనియాలు. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి. నూనె లేకుండా ఏం చేసుకోవాలండి, అన్నీ ఒకసారి వేసేసి వేపేస్తాను. ప్రసాద్ ఇక ఈ పొడి కొట్టేయాల చేస్తానా. ఎసరు మరిగించుకుందాం అండి. ఇవ్వండి, మెత్తగా నలిగిపోయిందండి, తీసేసుకుందాం. ఏంటి ఎసరు మరుగుతుందండి. కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. మూత పెట్టి బిర్యానీ ఉడికిచ్చేసుకుందాం అండి. బిర్యానీ రైస్ ఉడికిపోయిందండి. దింపేసి పక్కన పెట్టేసి కూర వండుకుందాం. ఇప్పుడు కూర కోసం 3 చెంచాలు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 గుప్పుడు ఉల్లిపాయ చీలికలు వేపుకుందాం అండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. 1
ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి, 2 చెంచాలు కారం వేసుకోవాలి. ఒక్కసారి వేపేద్దాం. మనం వేయించి తయారు చేసి పెట్టుకున్న పొడి అండి ఇది ఇందులో ఒక 2 చెంచాలు వేద్దాం ఫస్ట్. మిగతా రొయ్యల మీద వేసుకుందాం తర్వాత. ఇప్పుడు దీంట్లో ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న రొయ్యలు వేసేసుకొని వేపుకుందాం అండి. ఈ రొయ్యలన్నీ కూడా మసాలాలో ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇంకా మిగిలిన మసాలా పొడి ఉంది కదండి, అది వేసేసుకుందాం. బాగా గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి పొడి. దీంట్లో ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర వేద్దాం, ఒక అరగుప్పుడు పుదీనా వేసుకుందాం అండి. రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. రొయ్యల కూర ఇప్పుడు మనం రైస్ వండేసుకున్నాం కదా, రైస్ మీద పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ కూడా బిర్యానీ మీద వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి నిప్పుల మీద ఒక 2 నిమిషాల పాటు దమ్ పెట్టామనుకోండి, ఈ రొయ్యల కూర ఫ్లేవర్ అంతా కూడా మన బిర్యానీలోకి దిగుద్ది. ఇప్పుడు దింపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం అంటే మంచిగా మగ్గుతుందండి. అబ్బా, భీమవరం రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా తింటమే తర్వాయి. ప్రసాద్ పొగల కక్కింది అసలు. ఎప్పుడు ఉంది ఆత్రంగాను. రొయ్యి బిర్యానీ అంటే మామూలుగా మాట్లాడండి. మన భీమవరం రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంక ఊకదంపుడే కుమ్ముపడి నిమ్మకాయ ఉల్లిపాయ రెడీగా ఉంది. ఆహా, రొయ్యి పీస్ బడే ఉందండి. రొయ్యి పిల్ల మరి ఫ్రైలో చేశాను, గ్రేవీలకు కాదు. అబ్బా, అదిరిపోయింది. అద్భుత, బ్రహ్మాండంగా ఉంది. మంచిగా రొయ్యల ఫ్లేవర్. మనం రైస్ వండుకునేటప్పుడు కూడా రొయ్యలు ఉడికిచ్చి నీళ్ళు పోసాం కదా, మంచి గుమాయిని చేస్తుంది మాట రొయ్యల వాసన మంచిగా. అద్భుతం. రొయ్యలు కూడా మాది సమానంగా తెచ్చాం కదండి. ముద్ద ముద్దగా రొయ్యలన్నీ తెలియతున్నాండి. అసలు తింటుంటే అబ్బా ఏముందంటే ఆ విధంగా ఉందండి. రొయ్యి భలే మెత్తగా ఉడికిచ్చి వేపిన రొయ్యి కదా,
గొప్ప రుచి ఉంది. బావగారు మ్మ్. ఇంత కమ్మగా ఉందేటండి ఇదా? మరి దానికి ప్రత్యేకం. ఆ? మరి భీమవరం రొయ్యల బిర్యానీ అంటే మామూలుగా అనుకుంటున్నాండి, అదే కదా తిని కొద్దీ తినాలనిపిస్తున్నాను బాబా. ఫేమస్ అయింది అందుకని అది. అవును. అబ్బా అబ్బబ్బా. కాదు మొత్తానికి భీమవరం బిర్యానీ అదర కొట్టేసాడండి బాబా బావగారు. అది కూడా మళ్ళీ పాతకాల పద్ధతిలో కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం కదండి. ఆ కమ్మదనం వేరే లెవెల్. కుండా అదే అన్నాను పాతకాలం విధానం అంటే మీకు తెలియనే ఉంది. అదండి. మరి మీరు మిస్ అవ్వకుండా 20 ఎపిసోడ్లు ఉన్నాయి మన దాంట్లో, ముందు కానీ వెనక కానీ మిస్ అవ్వకుండా చూడండి. మన ఈ భీమవరం రొయ్యల బిర్యానీ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ఉంటామండి. బిర్యానీలు ఉంటామండి మరి.